44వ మహానాడు సందర్భంగా కొడవలూరు మండలం నాథరాజపాలెం దామేగుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాల్లో హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు జాతి గర్వకారణం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొడవలూరు మండలం తలమంచి దామేగుంట సెంటర్లో 7వ క్లస్టర్ మహానాడు జరుపుకునేదానికి వచ్చేయడం జరిగింది. నా తెలుగుదేశం నాది బాధ్యత ప్రధానమైన అంశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఇది మామూలు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు మామూలు సభ కాదు, ఇది సాధారణ సభ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడం మహత్తర వేదిక. గతంలో మన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి సంవత్సరం ఈ మహానాడు నిర్వహించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తూ ఒక గొప్ప నిర్ణయాలకి శ్రీకారం చుట్టే వేదిక. ప్రజా సమస్యలపై చర్చించడం, పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు రూపొందించుకోవడం, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సమీక్షించుకోవడం, కార్యకర్తలకు దిశానిర్దేశం జరగడం వంటిది మహానాడులో ప్రధాన అంశం. అలాంటిది ఈరోజు కోవూరు నియోజకవర్గం మనకు ఒక అదృష్టం. ఎందుకంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు మన కోవూరు నియోజకవర్గం అదృష్టం అటువంటి వాళ్ళు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాళ్ళ సొంత నిధులతో కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను తీసుకెళ్తున్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త ఒక నిబద్ధతతో ఈరోజు కేంద్ర పార్టీ నిర్ణయించిన ప్రకారం ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర నిర్దేశించే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడిని యాక్చువల్గా అయితే మన కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో జరగాల్సింది. మోడీ గారి సలహా మేరకు, చంద్రబాబు నాయుడు సలహా మేరకు పొదుపు చర్యల భాగంగా మనం తీసేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రోగ్రాము చాలా కొడవలూరు మండల నాయకులు, కార్యకర్తలు, కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చాలా బాధపడ్డారు. సరే, దేనికైనా ఈ మినీ మహానాడు క్లస్టర్లో కింద మన కొడవలూరు మండలంలో 6th, 7th, 6th వచ్చి పిఎస్ఆర్ కళ్యాణ మండపం, 7th వచ్చి ఎస్సీఎస్ కళ్యాణ మండపంలో మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి 3 రోజుల మించి కమిటీలు వేసుకొని క్లస్టర్లో సతీష్ గారు, వినీల్ గారు, శివ, సూర్య, పర్వ నాయకులు, మన దీనికి సంబంధించి నాయకులు అందరూ కలిసి కష్టపడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనాల వసతి కూడా ఉన్నది, సాయంకాలం టిఫిను అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు కూడా ఇవాళ రేపు వాళ్ళ ఇద్దరి మీదనే బాధ్యతలు ఇవ్వకండి. ప్రతి ఒక్కడికి, ప్రతి నాయకుడికి మన ఎమ్మెల్యే గారు పదే ప్రతి మీటింగుల్లో కూడా చెప్తానే ఉన్నారు. ఎంతసేపటికి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు పిలవటం లేదు, వాళ్ళ కార్యాలయం పిలవటం లే. ఇది మన పండగలాగా ఒక వాతావరణం మహానాడు అనేది.
మనం కల్పించుకొని వాళ్ళ సపోర్టుగా ఉండి మనం చేయాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. ఏదో వచ్చాము ఫోటోలో నిలబడ్డాము పోయాము అనే సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళు కోఆపరేట్ చేసి జనాలు అందరూ వచ్చి ఇవాళ రేపు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటామని మనసారా కోరుకుంటూ మా నాయకులు ఏ టైంలో చెప్పినా 2 చోట్ల ఒక మండల అధ్యక్షుడిగా